అందరికీ నమస్కారం. సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. ఇదం బ్రాహ్మం ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రామో విగ్రహవాన్ ధర్మః అన్నారు. శ్రీరామచంద్రమూర్తి ఏకపత్ని వ్రతుడు, సీతావల్లభుడు, సీతమ్మవారు సౌందర్య రాశి. వీరి కళ్యాణం కడు రమణీయం. వీరి పట్టాభిషేకం లోక కళ్యాణకారకం. రామనామాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయంటారు. వీరి కళ్యాణాన్ని దర్శిస్తే కూడా పాపాలు తొలగిపోతాయంటారు. ఈ భవసాగరాన్ని దాటడానికి రామనామాన్ని ఒక నావగా దాటి తరించవచ్చు. అటువంటి రామనామాన్ని కోటిసార్లు రాస్తే రామకోటి అంటారు. అటువంటి రామకోటిని రాయించడానికి, భక్తులను ఉద్ధరింపచేయడానికి దీక్ష పూనుకున్నవారు శ్రీ రామనామ ప్రచార సంస్థ వారు. వారి సభ్యులైన డాక్టర్ లక్ష్మీ అరుణ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారితో ముఖాముఖి శ్రీ రామనామ ప్రచార సంస్థ గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి లక్ష్మీ అరుణ గారు. నమస్తే అండి. నమస్కారం. చెప్పండి మీ గురించి, మీ సంస్థ గురించి. తప్పకుండా అండి. ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ననే. రామ అనే శబ్దమే ఆనందాన్ని కలిగించేది. దుష్ట శిక్షణ, సాధుజన రక్షణ కోసం ఉద్భవించిన అవతారాల్లో మనకి రామావతారం విశిష్టమైన అవతారం. మానవుడై సకల మానవాళికి కూడా ఆదర్శప్రాయంగా నిలిచినవాడు శ్రీరామచంద్రుడు. అటువంటి రాముడు గురించి, రామనామాల గురించి ఈరోజు మనం చెప్పుకోవడం చాలా సంతోషంగా ఉంది. రామో విగ్రహవాన్ ధర్మః. ధర్మ మార్గమే లక్ష్యంగా, భక్తి మార్గమే మోక్షంగా, ధర్మం భక్తి విలువలని 10 మందితో పంచుకోవాలని, ఎందరో మహాత్ముల్ని పుణ్యాత్ముల్ని భాగస్వాముల్ని చేసి ఈ రామనామాలు రాయించాలనే దృఢ సంకల్పంతో నెలకొల్పబడిందే శ్రీరామనామ ప్రచార సంస్థ. శ్రీరామనామ ప్రచార సంస్థ ఏ ప్రేరణతో మొదలైంది, ఎవరి కోసం మొదలైంది? శ్రీరామనామ ప్రచార సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాలు, తర్వాత జరుగుతున్న కార్యక్రమాలు నేను తెలియజేస్తానండి. అందులో ప్రెసిడెంట్గా శ్రీ తనికెళ్ళ విజయరాఘవమూర్తి గారు, ఫౌండర్ అండ్ సెక్రటరీగా శ్రీ పిరాట్ల సూర్యనారాయణ గారు ఉన్నారు. నేను ఈ రామనామ ప్రచార సంస్థలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. హానరబుల్ మెంబర్స్ అందరి యొక్క సలహాలు, సూచనలు, సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా సంస్థలో విజయవంతంగా జరుగుతున్నాయి. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం శ్రీరామనామాలు రాయించడం. శ్రీరామకోటి రాయాలి అని చాలామందికి మనసులో ఉంటుంది. అలా సంకల్పించి పూర్తి చేయడం, పట్టుదలతో చెయ్యాలి అనే ఆలోచన చూసుకున్నప్పుడు అది చాలా కష్టతరం అని అనిపించడంలో అతిశయోక్తి లేదు. అయినా సరే పట్టుదలతో పూర్తి చేసిన వారందరికీ కూడా కోటి నమస్కారాలు. అయితే ఈ దృఢ సంకల్పంతో, పట్టుదలతో పూర్తి చేయలేక, సమయాభావం వలన, పనుల ఒత్తిడి వలన పూర్తి చేయలేని వారికి, భక్తుల యొక్క కోరిక మేరకు రామకోటి రాయాలి అనే సంకల్పం ఉన్న వారందరికీ కూడా వారందరి చేత రామనామాలు రాయించి అవన్నీ కూడా ఒక రామకోటిగా పరిపూర్ణం చేసి శ్రీరాముడికి సమర్పించాలన్న ముఖ్య ఉద్దేశమే శ్రీరామనామ ప్రచార సంస్థ ఆవిర్భావానికి కారణం. ఇప్పటి వరకు ఎన్ని కోట్లు రాసి ఉంటారు భక్తులు? ఈ రామనామ ప్రచార సంస్థ వారు రామనామాలు రాయడానికి ప్రతులని వారే ఇస్తారండి. 1,00,000 నామాలు రాయాలంటే 63 ప్రతులు రాయడం జరుగుతూ ఉంటుంది. అలా రామనామాలు రాసేటప్పుడు 1,00,000 నుంచి కొన్ని లక్షల వరకు రాసిన వారు ఎందరో ఉంటారు. అయితే ఈ సంస్థ వారు ఏం చెప్తారంటే, ఒకసారి రామనామం రాసినప్పుడు
శ్రీరామ 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 అని 3 సార్లు జపిస్తూ రాయమని చెప్తారు. అంటే 1 కోటి రామనామాలు రాస్తే 3 కోట్ల జపం జరుగుతుంది. ఆ విధంగా ఇప్పుడు శ్రీరామనామ ప్రచార సంస్థ ద్వారా 4 కోట్ల పైగా రామనామాలు రాయించగా జప సంఖ్య 12 కోట్ల పైగా జరిగిందని చెప్పడానికి, ఇది సంస్థ ద్వారా జరిగింది అని చెప్పడానికి నేను చాలా సంతోషం అండి. రామ కోటి రాయడమే కాకుండా రామ కళ్యాణాలు, పట్టాభిషేకాలు, పుష్పయాగాలు కూడా చేస్తారని విన్నాను. దాని గురించి వివరించండి. శ్రీరామనామ ప్రచార సంస్థ ద్వారా మనం సీతారామ కళ్యాణం చేస్తామండి, పట్టాభిషేకం, తదుపరి శ్రీ పుష్పయాగం కూడా చేస్తున్నాం. సీతారామ కళ్యాణం గురించి చెప్పాలంటే ముఖ్యంగా జనానికి చాలా మనసుకి కూడా ఆనందం కలిగించే అంశం. సీతారాముల కళ్యాణం అంటే జగత్తుకు కళ్యాణం. అయితే ఈ కళ్యాణంలో ఇది ధార్మిక సేవ, ఆధ్యాత్మికంగా ఈ సేవ చేస్తున్నప్పటికీ దీని వెనుక ఒక చిన్న సామాజిక సేవ కూడా ఉందండి. దాని గురించి కూడా వివరిస్తాను. ఏంటంటే మనకి రామ కళ్యాణం జరిగిన తర్వాత గత సంవత్సరాల్లో జరిగిన రామ కళ్యాణంలో మనం ఉపయోగించిన, సీతారామ కళ్యాణంలో ఉపయోగించిన మంగళసూత్రాలని పేద కుటుంబంలోని ఆడపిల్లలకి వాళ్ళ పెళ్లి సమయంలో ఇవ్వడం సంతోషం. ఇది ఒక సామాజిక కార్యక్రమం కూడా జరుగుతుంది దీని ద్వారా. ఈ ఒక్క సామాజిక కార్యక్రమం కాకుండా ఏ సేవా కార్యక్రమాలు శ్రీరామనామ ప్రచార సంస్థ చేస్తోంది? శ్రీరామనామ ప్రచార సంస్థ ద్వారా ధార్మిక, సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా ఉపన్యాసాలు అవి ఇప్పిస్తూ ఉండడము జరుగుతూ ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల్లో కూడా మనం ఇంకా చేసే కార్యక్రమాలు, మనం హనుమత్ చాలీసా పారాయణ, హనుమత్ వ్రతాలు అవి చేస్తాము. దాని గురించి కూడా చెప్తాను. ముందు సామాజిక కార్యక్రమాలు కొన్ని చెప్తాను. ఈ సామాజిక కార్యక్రమాల్లో మనం చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉంటామండి. వేసవిలో రామనామ ప్రచార సంస్థ ద్వారా ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత జిహెచ్ఎంసి వర్కర్లకి చాలామందికి మనం బట్టలు, మాస్కులు ఇవ్వడం జరిగింది. కరోనా సమయాల్లో సరుకుల పంపిణీ అవి జరుగుతూ వచ్చాయి. ఇంకా ముఖ్యమైన ఒక ధార్మిక కార్యక్రమం, ఒక సామాజిక కార్యక్రమం గురించి చెప్పాలి. ఒకసారి ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అతను నడవడానికి శక్యంగా ఉండటం లేదు. ఆ విధమైన అతను ఉపాధి కొరకు వెళ్తూ ఉంటే చూసి ఇతనికి ఏదైనా 3 వీలర్ మోటార్ సైకిల్ ఇస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన వచ్చింది. వచ్చిన వెంటనే కార్యరూపం ఎలా దాల్చాలి అని ఆలోచిస్తూ ఉండే సమయంలో అతనికి వివాహ నిశ్చయమై అలాంటి అమ్మాయి అతనికి భార్యగా లభించడం. అటువంటప్పుడు ఇద్దరికీ కూడా ఉపాధి కావాలి కదా, అది వెళ్ళడం కోసమని వెంటనే కార్యరూపం దాల్చింది శ్రీరామనామ ప్రచారం యొక్క సభ్యుల సహకారంతో. ఈ సంస్థ సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయవంతం చేసి అతనికి 3 వీలర్ మోటార్ సైకిల్ ఇవ్వగలిగారు. అలా ఇచ్చినందుకు వారికి జీవనోపాధికి వెళ్ళడానికి, ఎక్కడికైనా వెళ్ళడానికి జంటకి సులువుగా మార్గం లభించింది. ఇది నిజంగా చాలా పెద్ద కార్యక్రమం కింద రామనామ ప్రచార సంస్థ గర్వంగా చెప్పుకుంటూ ఉంటుంది. సంతోషం అండి. పసిపిల్లల్లో రామనామాన్ని విస్తృతంగా వ్యాపింపచేయడానికి మీరు దాశరథి శతక మహాయజ్ఞాన్ని స్వీకరించారని తెలిసింది. దాని గురించి వివరించాము. మన కార్యక్రమాల్లో భక్తి అన్ని కార్యక్రమాలు చెప్పుకున్నాం కదా. సామాజిక కార్యక్రమాల్లో ఇంకొక కార్యక్రమం కూడా ఉన్నదండి. అదేంటంటే ఒక విద్యార్థి అతని సోదరికి కూడా ల్యాప్టాప్ అవసరమైంది వారికి చదువు కోసం. అప్పుడు చదువు నిమిత్తమై వాళ్ళకి ల్యాప్టాప్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఉద్యోగాలు వెతుక్కోవడానికి, కాంపిటీషన్కి, చదువుకి, పరీక్షలకి వాటికి కూడా ఉపయోగపడింది. అది ఒకటి సామాజిక కార్యక్రమం. అయితే మనం విద్యార్థుల్లో దాశరథి శతక పద్యాలు పోటీలు పెట్టడం అన్నది సీతారామ కళ్యాణం పెద్దవారికైతే చిన్నపిల్లలకు కూడా ఏదైనా ఒక కార్యక్రమం పెడితే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చింది. అప్పుడు రాముడి యొక్క విశిష్టతని, ధర్మనిరతని, న్యాయపాలనని, పితృవాక్య పరిపాలనని ఇవన్నీ కూడా చిన్నపిల్లల్లో, విద్యార్థుల్లో అవగాహన కల్పించుటకై రాముడి విశిష్టతని వాళ్ళకి మరికొంత తెలియజేయడం కోసమని వాళ్ళకి దాశరథి శతక పద్యాలు పోటీలు పెట్టడం జరిగింది. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వారందరికీ కూడా మెమెంటోలు అవి ఇవ్వడం జరిగింది. అది ఒక కంటిన్యూస్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేస్తున్నామండి. అన్ని పాఠశాలలకి ఇప్పుడు 2 పాఠశాలలు వచ్చాయి, 4 పాఠశాలలు దానికి రెడీగా ఉన్నాయి. అందరి ద్వారా అవి చేసి విద్యార్థుల్లో ఇంకొంచెం అవగాహన చేసి రాముడి యొక్క నామాన్ని ఇంకొంచెం
పిల్లలు వాళ్ళు కీర్తిమంతంగా నేర్చుకుని వాళ్ళు కీర్తిమంతులు అవుతారని ఈ యొక్క ఆలోచన. విద్యార్థులకి దాశరథి శతకం మాత్రమేనా, ఇంకేదైనా రూపంలో మీరు శ్రీరామనామ ప్రచార సంస్థ ఉపయోగపడుతుందండి. విద్యార్థుల్లో ఎస్ఎస్సి స్టూడెంట్స్కి ప్రతిభ కనబరిచిన వారికి, అత్యుత్తమ ఫలితాలు వచ్చిన వారికి మనం ప్రతి సంవత్సరం అవార్డు మొమెంటో అవి ఇస్తూ ఉంటాము, నగదు రూపంలో కూడా ఇస్తాము. అయితే ఒక స్కూల్లో మనం ఇది తలపెట్టినప్పుడు వారికి 400 మార్కుల లోపునే ఉండేవి. ఉన్నప్పుడు వారిని మీరు మంచిగా చదవండి, మీకు మంచి మార్కులు వస్తాయి అని మోటివేట్ చేసి 500 పైన వచ్చిన వారందరికీ కూడా మీకు ఈ పురస్కారాలు లభిస్తాయి అని చెప్పినప్పుడు ఆ తర్వాత సంవత్సరం నుంచి ఆ పిల్లలు 12 నుంచి 18 మంది వరకు కూడా అలా తెచ్చుకుని మోటివేట్ అయ్యారు. ఇవన్నీ కూడా మేము ముందు సుబ్రహ్మణ్య చారిటబుల్ ట్రస్ట్ నుంచి చేసేవాళ్ళం అండి. తర్వాత శ్రీరామనామ ప్రచార సంస్థ ద్వారా చేస్తూ అది కంటిన్యూ చేస్తున్నాం. చాలా సంతోషం అండి. ఈ విధంగా విద్యార్థులకి హనుమాన్ చాలీసా పారాయణ, జ్ఞాపక శక్తి కోసమని, హనుమద్వ్రతాలు పెద్దవారి కోసమని చేస్తూ సంస్థ శ్రీరామనామ ప్రచార సంస్థ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయండి. ప్రజలందరూ కూడా శ్రీరామనామ సంస్థలో సభ్యులుగా చేరి రాముని యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని, సంస్థని అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా సంతోషం అండి లక్ష్మీనారాయణ గారు. నిజంగా రాములు వారు నీ సమాజానికి అందిస్తూ వారిని కూడా ముక్తి పదంలో భక్తులుగా మార్చి ముక్తి పదంలో నడిపించడానికి శ్రీరామనామ ప్రచార సంస్థ చాలా ఉపయోగకరంగా ఉందండి. చూశారు కదా, నిజంగా ఎంత శ్రీరామనామ ప్రచార సంస్థ ద్వారా రాములని ప్రత్యక్షంగా భక్తులు వారి అనుభవాల్లో వారు అనుభవిస్తూ భగవంతుని ఎలా చేరగలము సేవ ద్వారా, నామం ద్వారా అనేది తెలుసుకున్నాం కదా. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు లక్ష్మీనారాయణ గారు. ధన్యవాదాలండి.